హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే టెట్ అభ్యర్థులకు ఎగ్జామ్ సెంటర్ల తిప్పలు, చివరి ప్రయారిటీగా ఇచ్చిన జిల్లాలలో సెంటర్ల కేటాయింపు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వచ్చే నెల 2 నుంచి ప్రారంభం కానున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అభ్యర్థులకు తిప్పలు తప్పడం లేదు. వారు పెట్టుకున్న ఫస్ట్ ప్రయారిటీ జిల్లాలలో కాకుండా చివరి ప్రయారిటీ జిల్లాలలో ఎగ్జామ్ సెంటర్లు కేటాయించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం రాత్రి టెట్ హాల్ టికెట్లను అభ్యర్థులకు వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు. వీటిని చూసుకున్న చాలామంది షాక్కు గురయ్యారు. జనవరి 20 వరకు టెట్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. 10 రోజుల పాటు 20 సెషన్లలో జరిగే పరీక్షలకు 2,75,773 మంది పరీక్షలు రాయనున్నారు. అయితే టెట్ పరీక్షా కేంద్రాలు వారుంటున్న ప్రాంతాలకు దూరంగా పడ్డాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఉమ్మడి జిల్లాలోనైనా అవకాశం ఇవ్వకుండా 100 కిలోమీటర్ల దూరంలో సెంటర్లు వేశారని ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి 16 పరీక్షా కేంద్రాలకు ఆప్షన్లు ఇచ్చుకోగా అతను ఆప్షనే పెట్టుకొని హనుమకొండ సెంటర్ పడింది. అదే జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థికి 11వ ఆప్షన్గా పెట్టుకున్న సిద్దిపేట జిల్లాలో సెంటర్ వేశారు. వేలాది మందికి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. 20 సెషన్లలో పెడుతున్నా కనీసం ఉమ్మడి జిల్లాలో కూడా సెంటర్లు కేటాయించకపోవడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. దీని ప్రభావం అటెండెన్స్పై పడే అవకాశం ఉంది. కాగా జనవరి 11, 20వ తేదీలలో జరిగే టెట్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు సాంకేతిక కారణాలతో గురువారం రాత్రి వెబ్సైట్లో పెట్టలేదు. వారి హాల్ టికెట్లను ఆదివారం వెబ్సైట్లో పెడతామని అధికారులు ప్రకటించారు. నెక్స్ట్ న్యూస్, ఉపాధ్యాయుల అర్హతకు పరీక్ష. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వ విద్యా సంస్థలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చేపట్టే అర్హత టెస్ట్ అంటే ప్రభుత్వ స్కూళ్ళలో ఉపాధ్యాయులుగా పనిచేయాలంటే ముందుగా టెట్లో అర్హత సాధించాలి. ఆ తర్వాత డిఎస్సి ద్వారా స్కూల్లో సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ టీచర్ల పోస్టులను భర్తీ చేస్తారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం భారీగా టీచర్ పోస్టులను భర్తీ చేసింది. 11,062 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించింది రేవంత్ సర్కార్. ఈ పరీక్షలో జాబ్ సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించి ఉద్యోగాలలో కూడా చేర్చుకున్నారు. అయితే ఈ రిక్రూట్మెంట్ సమయంలోనే మరోసారి భారీగా టీచర్ రిక్రూట్మెంట్ చేపడతామని ప్రకటించారు. అన్నట్లుగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగానే మరోసారి టెట్ నిర్వహణకు సిద్ధమైంది. 2025 జనవరి 2 నుంచి జరగనున్న టెట్ పరీక్షల కోసం శుక్రవారం నుండి హాల్ టికెట్లను జారీ చేస్తున్నారు. ఈ పరీక్ష రాసేందుకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు ఆన్లైన్లో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలి. ఫిబ్రవరి 5వ తేదీ నుండి టెట్ తుది ఫలితాలను ప్రకటిస్తారు. నెక్స్ట్ న్యూస్, టెట్ రాయాలంటే ఉమ్మడి జిల్లా దాటాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాయాలంటే అభ్యర్థులకు ఈసారి కూడా తిప్పలు తప్పడం లేదు. జనవరి 2 నుంచి 20 తేదీల మధ్య జరిగే టెట్ ఆన్లైన్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఏ పరీక్షకు అయినా 3 నుంచి 5 ప్రాంతాలను ఎంచుకునేలా ఆప్షన్లు ఇస్తారు. టెట్కు మాత్రం ఏకంగా 16 కేంద్రాలు ఎంచుకునే ఆప్షన్ని ఇచ్చారు. దాంతో తొలి ప్రాధాన్యం ఇచ్చిన జిల్లాలో కాకుండా చివరి ప్రాధాన్యంగా దూరంగా ఉన్న ప్రాంతాలలో కేంద్రాలు కేటాయించారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేల మందికి ఇదే పరిస్థితి ఉందని తెలుస్తుంది. గతంలో ఇలానే చేశారని ఈసారైనా కొంత మార్పు వస్తుందని ఆశించగా నిరాశ ఎదురైందని అభ్యర్థులు వాపోతున్నారు. అనేక మందికి ఉమ్మడి జిల్లాలలో కాకుండా దూరంగా ఉన్న జిల్లాలలో అవకాశం ఇవ్వడంతో ముఖ్యంగా మహిళలకు ఇబ్బందికరంగా మారింది. సూర్యాపేట జిల్లాకు చెందిన అభ్యర్థికి సిద్దిపేట కేటాయించారు. మొత్తం 16 ప్రాంతాల ఆప్షన్లు ఇవ్వగా ఆమెకు 10వ ఆప్షన్ అయిన సిద్దిపేట ఇచ్చారు. జనగామ, మహబూబ్ నగర్ జిల్లాల వారికి మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలు కేటాయించారు. ఉదయం విడత పరీక్ష ఉంటే ఒకరోజు ముందుగానే పరీక్షా కేంద్రం ఉన్న పట్టణం లేదా నగరానికి వెళ్ళక తప్పదు. ఆన్లైన్ పరీక్షా కేంద్రాలను తగినట్లుగా పెంచకపోవడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. పరీక్షకు మొత్తం 2,75,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ హాల్ టికెట్లను గురువారం రాత్రి అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే సాంకేతిక కారణాల వల్ల జనవరి 11, 20 తేదీలకు సంబంధించిన టెట్ హాల్ టికెట్లను శనివారం అందుబాటులో ఉంచుతామని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఈసారి పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేయనున్నారు.